ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. సర్వశుభప్రదం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము ఈరోజు, అంటే 25వ తారీఖున మొదటి శుక్రవారం వచ్చింది. ఇంతకుముందు రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళము. ఇప్పుడు మూడో శుక్రవారము వరలక్ష్మి వ్రతం అవుతుంది. అలాగే ఈసారి 5 వారాలు శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసంలో మంగళగౌరి నోము కూడా చేస్తారు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు తొలి సంవత్సరం నోచుకునే ఈ పండుగ. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల వరకు మంగళగౌరి నోము చేస్తారు. ఈ శ్రావణ మాసంలో ఈ రెండు ప్రసిద్ధి. వరలక్ష్మి వ్రతంగాను మంగళగౌరి నోములుగాను చేసుకుంటాము. మాంగళ్య బలం గట్టిగా ఉండాలని మంగళగౌరి నోము ప్రతి ఒక్కరూ ముత్తైదులు చేస్తారు. అలాగే ఈరోజు శ్రావణ మాసం కనుక విశిష్టత గురించి కొంతవరకు చెప్పుకుందాం. మహిళ దోసిట శనగల మూటను పలకలించిన పాదాలకు రాసుకున్న పసుపు పరమార్శించిన శిరస్సు మీద అక్షతలను చూసి విశేషం ఏమిటి అని అడిగిన ముంజేతి చేమంతి పూలతోరాన్ని ముచ్చటగా మాట్లాడించిన అన్నిటికన్నా ముందుగా కొత్త పట్టు చీరలు పెలపెలమను విన్నా, కొత్త బంగారు నగలు తలతల కన్నా, తల పైకెత్తినప్పుడు ఎప్పుడు కురుస్తానో నాకే తెలియదంటూ నల్లని రూపంతో పెలపెల గర్జన ధ్వనులతో కనిపిస్తున్న మేఘాలను చూసిన ఇంకేముంది, ఇది శ్రావణ మాసం సుమా అని అర్థమైపోతుంది. ఇదంతా అత్యంత మనోహరం కదూ. నేటి నుంచి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం. ఎందుకంటే శ్రావణ మాసం వ్రతాల మాసం. విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో మంగళగౌరికి కూడా సముచిత స్థానం ఉంటుంది. ఈ మాసంలో వచ్చే మంగళవారం ఆరాధించేది గౌరీదేవిని. హిమవంతుని పుత్రిక అయిన శైలజ వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ చలికి గడ్డ కట్టుకుపోతూ ఉన్న చలించకుండా తపస్సు చేసింది. దానికి ఆమె శరీరం గౌరవర్ణానికి లెండిపోయిన లేత పసుపు పచ్చ దర్భగడ్డి రంగులోకి మారింది. అందుకేనేమో ఆమె గౌరీ అయింది. శంకరుని తన భర్తగా పీనాకపాణి పతిమాస్తు మిచ్చతి భావించి చివరకు ఆ మంగళకరమైన లక్ష్యాన్ని సాధించి కాబట్టి ఆమెను మంగళగౌరి అని పిలుస్తాం. ఆ గౌరి తన కోరికలను నెరవేర్చుకుని కాబోయే భర్తను తన వద్దకు రప్పించుకుని తన మాట వినేలా ఏ విధంగా చేసుకుందో అలాగే అటువంటి శక్తి తనకి ఇవ్వాలని ప్రార్థించడానికి, ఆ శక్తిని పొందడానికి వివాహంలో ప్రతి వధువు గౌరీ పూజ చేయిస్తారు. అంటే మంగళగౌరి వ్రతం అనేది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సిద్ధించడం కోసం చేసేది. ఆ గౌరీ శంకరుణ్ణి వివాహం చేసుకున్నాక పార్వతీగా లోక ప్రసిద్ధురాలైంది. విఘ్నాలను నివారించగల శక్తి ఉన్న గణపతి, సంతానాన్ని ప్రసాదించే సర్పదోషాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న కుమారస్వామి ఆమె సంతానం కాబట్టి మంగళగౌరి వ్రతం ఆచరించడం అన్యోన్య దాంపత్యం కోసం, విఘ్న నాశనం కోసం, సంతాన ప్రాప్తి కోసం కోరిన వరాలిచ్చే పూజ. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకునే వరలక్ష్మి వ్రతం చిత్తడిగా ఉండే వర్షాకాలంలో ఈ వ్రతాన్ని నిర్దేశించడానికి కారణం వర్షానికి తడిసి భూమి నుంచి వచ్చే పంటే గొప్పతనం అని చెప్పడానికే. అలాగే మహాధనవంతురాలికి సంతానం లేక తపన పడుతున్న వారికి, అత్తమామలతో సఖ్యత లేని వారికి, అనారోగ్యంతో ఇతర సమస్యలతో తల్లడిల్లుతున్న వారికి ధనం ఇస్తే ప్రయోజనం ఉంటుందా? అది చెరువులకు జలదానం చేసినట్టే కదా. కాబట్టి తన సంపదలకు సంకేతమైనప్పటికీ ఎవరైతే తనను పూజిస్తారో తనకు ఏ లోకంలో ఉందో ఆ లోపం తీరడం కోసం దీన్ని వరంగా వ్రణతే ఇతి కోరుతారో దాన్ని ఇస్తానంది శ్రీ మహాలక్ష్మి. ఈ విధంగా తనను వరలక్ష్మిగా వరలక్ష్మి పూజగా స్థిరపరచుకుంది. ఆమెతో పాటు మంగళగౌరి కూడా ఈ నెల రోజులు ఆరాధించాలనే నిర్దేశానికి కారణం. శివుని పత్ని అయిన గౌరీకి విష్ణు పత్ని అయిన
తనకు అంటే మహాలక్ష్మి తల్లికి అలాగే శివకేశవులకి ఎలాంటి భేదం లేదని దృఢంగా ప్రకటించడానికే. విన్నారుగా శ్రావణ మాసం ఎంత పవిత్రమైనదో. మనం మనస్ఫూర్తిగా అమ్మలిద్దరినీ కొలవడం వలన చాలా చాలా శుభాలు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.